జై శ్రీకృష్ణ. వదతు సంస్కృతం, రోజుకొక్క సంస్కృత పదం. ఈవేళ మనందరికీ ఏ చిన్న శుభకార్యం వచ్చినా, శుభవార్త విన్నా వెంటనే నోరు తీపి చేసుకోవాలి. దానికోసం ఏంటి? పాయసం. పాయసం చాలా రకాలు కదండి. అంటే కొద్దిగా చక్కెర పొంగల్ వేరు అనుకోండి, పాయసం వేరు. సేమియా పాయసం ఉంటుంది, సగ్గుబియ్యం సేమియా కలిపి ఉంటుంది, బియ్యంతో ఉంటుంది, పాలతో ఉంటుంది, ఎక్కువ పాలు తక్కువ నీళ్ళది ఉంటుంది, తక్కువ పాలు ఎక్కువ నీళ్ళది ఉంటుంది. ఇలాగ రకరకాలు. బెల్లం పాయసం, చక్కెర పాయసం. సరే, చక్కెర అంటే మనకి తెలుసు అందరికీ వైట్ పాయిజన్ కదా అది, అందుకని వీలైనంతగా దాన్ని తగ్గించేద్దాం. అయితే బెల్లం లేదా తేనె ఇలా చేద్దాం. సరే, పాయసం ఈ పదము సంస్కృత పదం అండి. మనం వాడుతున్నాం కానీ మనం తెలుగేమో అనుకుంటున్నాం, కాదు, ఇది సంస్కృత పదం. కాబట్టి పెద్దగా నేర్చుకునేది ఏమీ ఈరోజు పాఠంలో లేదు. కాబట్టి కాకపోతే మనకి తెలిసింది ఇది సంస్కృత పదము అనేటటువంటి శబ్దజ్ఞానం కలిగింది కదా. సో ఈవేళ మనం పాయసం స్వీకరోతు, పాయసం మాస్తు, పాయసం పరివేషయతు, ఇతోపి పాయసం పరివేషయతు. పాయసం సంపూర్ణం అయిపోయింది, ఇంకా వడ్డించడానికి లేదు. అందరు తినేశారు బాగా ఇష్టంగా, మంచిగా జీడిపప్పులు వేశారు, అయిపోయింది. సో ఇలాగా ఇవాళ శబ్దం పాయసం. మీరు ఇళ్ళలో సంస్కృత భాషని నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠాలని ప్రాక్టికల్గా మీరు ఇంట్లో ఒక్కొక్క పదం మాట్లాడుతున్నారా లేదా, పిల్లలకి నేర్పిస్తున్నారా లేదా, ఇందులో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి వాక్యాలు కాకుండా ఈ పదంతో ఆల్రెడీ చెప్పినవి వాడండి. చెప్పనివి కొత్త ప్రయత్నం చెయ్యొద్దు. అంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. అంటే మనం ఏవైతే చెప్పామో వాటిలోనే ఎక్సర్సైజెస్ చేస్తుంటే మనకి భాష అలవాటు అవుతుంది. చెప్పనిది ఇదండి అని ఒక 20 సార్లు కామెంట్ పెట్టి దానికి రిప్లై ఇచ్చి 10 మందికి కూడా మనం డిస్టర్బెన్స్ చేసే కంటే ఒకళ్ళు చేస్తున్నారు, అందుకోసం అనమాట. అలా వద్దు. మనం ఏం నేర్చుకుంటున్నామో దాన్ని మరిన్ని పదాలతోటి కలిపి, అంటే ఆల్రెడీ చెప్పిన పదాలతోటి మనం ప్రయోగిస్తుంటే సరి అయిన విద్యార్థి లక్షణం అవుతుంది. మంచిగా మనకి జ్ఞానం అలవడుతుంది. ముందు అన్నిటికంటే ముఖ్యం మన ఇంట్లోని వారందరికీ, అంటే ప్రధానంగా పిల్లలకి నేర్పించటం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. దాన్ని మెన్షన్ చేయండి. అవును, మా పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు, మేము ఇలా చెప్పాము, వాళ్ళు ఇలా బదులు పలికారు, లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఏం చేయాలి, ఇలాగా దీనికి సంబంధించినటువంటి మన కాన్వర్జేషన్స్ కామెంట్లో ఉండాలి. ఇంకా సొంత వాక్యాల ప్రయోగాలు అంటారు సరే, ఈ పదాన్ని చేసి కొన్ని వాక్యాలు తయారు చేయండి అని, అలాగా కూడా అనిపిస్తే అవి కూడా మీరు కామెంట్ బాక్స్లో ఆ సొంత వాక్య ప్రయోగాలు కూడా చేయండి. జై శ్రీకృష్ణ. వదతు సంస్కృతం, రోజుకొక్క సంస్కృత పదం. ఇవాళ పదం ఏంటి? పాయసం. అది. జై శ్రీకృష్ణ.